హరి ఓం శ్రీ గురుభ్యో నమ పరమగురుభ్యో నమ శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్య గురుభ్యో నమ నరసింహోऽఖిలజ్ఞానమతధ్వాन्तదివాకరः జయత్యమితసజ్ఞానసుఖశక్తిపయోనిధిः కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశరే హృద్యాయ శుద్ధవిద్యాయ మధ్వాయ చ నమో నమః నౌమిన్యాయ సుధాదికర్జరమునీన్ శ్రీపాదరాట్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘూత్తమగురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీసత్యవ్రత రాఘవేంద్రమునిపాన్ సద్బోధసధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యార్యసుధారతాన్ శాస్త్రేషు పారదృశ్వానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే విద్యాపీఠవిధాతారం విద్యావారిధిచందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమసద్గురుం నారాయణాయ పరిపూర్ణగుణర్ణవాయ విశ్వోదరస్థితిలయోన్నియతిప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసురసౌఖ్యదుఃఖసత్కారణాయ వితతాయ నమో నమస్తే నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోకనమస్కృతం చ త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవఘ్నమమరాసురసిద్ధవంద్యం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జరముదీరయేత్. స్వస్త్యస్తు. హరి ఓం హరి ఓం హరి ఓం. భీమసేన దేవుల వారి ధర్మ ప్రేమ ఎలాంటిదో మనం తెలుసుకున్నాం. ఒక మగువ రాత్రి సందర్భంలో రూపసి అందగత్తె భీముని ఎదురుగా నిలబడి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నాకు రాక్షస విద్య తెలుసు, నా అన్నయ్య బారి నుండి నిన్ను నేను సంరక్షించుకుంటాను, పద వెళదాం అని చెబితే హిడింబిదేవి మొట్టమొదట ధర్మం గురించి తను మాట్లాడాడు. భయం గురించి మాట్లాడలేదు, ధర్మం గురించి మొట్టమొదట మాట్లాడాడు. అన్నయ్యను చూపించాడు. అదిగో అన్నయ్య, అన్నయ్య పెళ్లి చేసుకోకుండా నేను పెళ్లి చేసుకోవడం అంటే అదొక అధర్మం, అలాంటి అధర్మాన్ని ఎలా నేను చెయ్యను అని ధర్మం నిద్రపోయినప్పుడు భీమసేనుడే ధర్మమయ్యాడు. భీమసేన దేవుడే ధర్మరాజు అయ్యాడు. నిజంగా తను ధర్మరాజు. ఎక్కడా ధర్మాన్ని పరిత్యజించిన సందర్భాలే లేవసలు. అంత చక్కగా ధర్మాన్ని పరిపాలించాడు. భీమసేన దేవుల వారు ఆచరించిన ధర్మం గురించి చాలామంది పొరబడ్డారే తప్ప, కానీ సూక్ష్మంగా ఆలోచిస్తే భీమసేన దేవుల వారు అతి ధర్మవంతులు, అతి ధర్మనిష్ఠులు. ఆ విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఈ సందర్భంలో మరో విషయాన్ని కూడా మనం గుర్తించుకోవాలి. అన్నయ్య ఉన్నాడు, అన్నయ్యకు పెళ్ళి కావడం లేదు, తమ్మునికి కూడా వయసు అయ్యింది, తమ్మునికి సంబంధాలు వస్తూ ఉన్నాయి, అన్నయ్యకు అసలే సంబంధాలు రావడం లేదు. ఇలాంటి సందర్భంలో తమ్ముడు పెళ్లి చేసుకోవాలా చేసుకోకూడదా అనే మీమాంస చర్చ. అలా పెళ్లి చేసుకుంటే పరివిత్తి అనే దోషం, చాలా పెద్ద దోషం అది. అలాగని వివాహాన్ని విడిచిపెట్టగలరా? లేదు. ఆ సందర్భంలో అన్నయ్యను అనునయించాలట. అన్నయ్య నుండి అనుమతిని పొందాలి. అన్నయ్యకు కావలసిన ఒక వస్తువును ఇచ్చి ఆ అన్నయ్యను అనుమతిని వేడి ఆ అన్నయ్య అనుమతి అనుగుణంగా వివాహం చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల అన్నయ్య అనుమతినిస్తే ఆ దోషం ఉండదు. కానీ అన్నయ్య అనుమతి లేకుండా వివాహం చేసుకుంటే తమ్మునికి
ఆ దోషం వస్తుంది. ఈ ధర్మ సూక్ష్మాన్ని కూడా మనం ఈ సందర్భంలో తెలుసుకోవాలి. అలా తను చెప్పాడు, ఏష జ్యేష్ఠో మమ భ్రాత మాన్యః పరమకో గురు అనివిష్టో హి తన్నాహం పరివిద్యాం కథంచన. ఇదే పరివిత్తి అనే దోషం. ఎలా పరివిత్తి అనే దోషం నుండి బయటపడగలను నేను? భీమసేన దేవుల వారికి అసలే దోషాలు లేవు. అయినా కూడా ఇక్కడ భూమిలో అవతరించాడు కాబట్టి ఈ భూమిలోని ధర్మాలేంటో ఆ ధర్మాలను తను కూడా అనుష్ఠానం చేయాలి కాబట్టి అలాంటి విషయాలను చెబుతూ ఉన్నాడు. మరి వెళదాం పద అన్నావు, అదేంటి? తల్లి ఉందే, తల్లిని విడిచిపెట్టి రావాలా? తమ్ముళ్ళున్నారే, నా పెనుబలంతో నాపైని నమ్మకంతో వారందరూ కూడా ఇలా గాఢంగా నిద్రకు ఉపక్రమించారు. అసలు నేనే లేదంటే ఎవరు వాళ్ళని, వారి బాధ్యతను తీసుకునేవారెవరు అసలు? కనుక నేను రాను అని చెప్పాడు. కోహి సుప్తానిమాన్ భ్రాతృం దత్వా రాక్షస భోజనం మాతరంచనరోగచ్చేత్ కామార్తరివ మద్విద. భీమసేన దేవుల వారు అంటూ ఉన్నారు, నిజమే, ఈ సందర్భంలో మనిషి కామార్తుడవుతాడు, కొందరు కామాంధులవుతారు. కామార్తులయ్యేవారు కొందరు, ఆ కామ బాధను తట్టుకోలేక కామాంధులయ్యేవారు మరికొందరు. కానీ ఈ భీముడు కామ సంహారకుడే తప్ప కామార్తి లేనివాడు, దుష్కామాన్ని సంహరించేవాడే తప్ప ఆ కామానికి లోనయ్యేవాడు కాదు. కామాంధుడు కాలేదు అసలు. వారు పడుకున్నప్పుడు మేల్కొని నేనున్నాను, నిజమే. అంతేకాకుండా అందరూ అజ్ఞానాంధకారంలో పడి ఉన్నప్పుడు కూడా, అందరూ కామాంధులైనప్పుడు కూడా నేను మాత్రం కామాంధం కాలేను, కనుక నేను నీ వెంట రాను అన్నాడు. వీరందరినీ నీ అన్నయ్యకు భోజనం చేయాలా? నీ అన్నయ్యకు అప్పగించి నేను రావాలా? నేనొక్కడే సుఖంగా ఉండాలా? వీరు సుఖంగా ఉండకూడదా అని తను నిలదీస్తూ ఉన్నాడు. తనెందుకు రావడం లేదో కారణాలను చెబుతూ ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో నేను నీ వెంట ఎందుకు రావాలి అని కారణాన్ని వెదకగలరే తప్ప నేను నీ వెంట ఎందుకు రాలేను అనే కారణాలను తను చెబుతూ ఉన్నారు భీమసేన దేవుల వారు. చాలా ఆశ్చర్యం కలిగింది అసలు ఆ హిడింబీదేవికి. తను ప్రేమమూర్తి అనుకుంది, అయినా ఇంత లోతుగా తను ప్రేమిస్తూ ఉన్నాడని అనుకోలేదు. ఒక్కసారి ప్రేమిస్తే ఇక ఏనాడూ వదలని వాడు. కనుక ఇప్పుడు భార్యాభర్తల విడాకులు చాలా అవుతూ ఉన్నాయి, రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. కొందరికి అపేక్ష ఉండదు, విడాకులు తీసుకోవాలనే అపేక్ష ఉండదు. భార్యతో చక్కగా ఉండాలని కొందరికి, భర్తతో చక్కగా ఉండాలని మరికొందరికి ఉంటుంది. అలాంటి సందర్భంలో భీమసేన దేవుల వారి ఈ లోతైన ప్రేమను మనం చింతించాలి, స్మరించుకోవాలి. అలా స్మరించుకున్నట్లయితే ఆ విడాకులు దూరం అవుతాయి. చాలా అద్భుతమైన అనుసంధానం ఇది. ఎలా రాగలను? తరువాత రాక్షసి చెప్పింది చూడండి, ఆ భీమసేన దేవుల వారి ప్రేమ కోసం ఏమైనా చేయడానికి తను సిద్ధపడింది. సరే, నిన్ను మాత్రమే కాదు, నీ వాళ్లను కూడా నేను సంరక్షిస్తాను. వాళ్ళని లేపమంది, అందరూ వెళదాం, అందరినీ మోసుకొని వెళ్ళగల సామర్థ్యం నాకుంది. వేరే వనానికి నేను వెళతాను, ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంటారు, ఎక్కడ నా అన్నయ్య రాలేడు ఆ ప్రదేశాలు కూడా నాకు తెలుసు. ఏకాంతంగా రహస్యంగా మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళగలను. ఈ క్షణంలోనే వారిని లేపమంది హిడింబీదేవి. సందర్భంలో భీమసేన దేవుల వారు చెబుతారు, నాహం జీవితం ఆశంసే భ్రాతృనుత్సుజ్య రాక్షసి. భీమసేన దేవుల వారు అన్నారు, అన్నదమ్ముల్ని విడిచిపెట్టి నేను ఒక క్షణం కూడా ఉండలేను, వారితోనే నేను ఉంటానన్నారు భీమసేన దేవుల వారు. సరే అయితే అందరూ వెళదాం రండి అని తననగా అప్పుడు భీమసేన దేవుల వారు అన్నారు, తంవా ప్రేషర తర్వంగి భ్రాతరం పురుషాదవగం సుఖసుప్తాన్వనే భ్రాతృన్మాతరం చైవ రాక్షసి న భయాద్బోధరిష్యామి భ్రాతుస్తవ దురాత్మన. అందరినీ లేపమంది,
భీమసేన దేవుల వారు ఆ సందర్భంలో కూడా ఆలోచించే వారే. ఎలా ఆలోచించారు భీమసేన దేవుల వారు? సరే లేపమని అంటూ ఉన్నావు నిజమే, కానీ సుఖంగా ఉన్నారే. వారి సుఖానికి నేను ఆతంకం కలిగించలేను. వారలా సుఖంగా నిద్రపోతూ ఉన్నారే, సుఖనిద్రితులైన వారిని ఎందుకని లేపడం? వారి సుఖాన్ని ఎందుకని తొలగించడం? సుఖంగా అలా ఉన్నారు, ఉండాలి. ఇప్పుడేమో సుఖంగా ఉన్నారు, కానీ ఇటువైపు ఆ హిడింబుడొస్తే ఏం చేస్తాడో తెలియదే అని. హిడింబి అంటే అప్పుడు భీమసేన దేవుల వారు చెప్పారు, నీ అన్నయ్య భయంతో వారి సుఖాన్ని నేను చెరపలేను అని భీమసేన దేవుల వారు అన్నారు. ఏంటి నీ అన్నయ్య గొప్ప? నీ అన్నయ్య గొప్పతనం ఏంటి? చెడ్డవాడు తనొకడు, దుష్టుడు తను. దుష్టునికే అలాంటి సామర్థ్యం ఉంటే ఏ చెడ్డ పని చేయనెరగని వాణ్ణి నేను, నాకెంత బలం ఉండాలి? భగవంతుణ్ణి నిరంతరం ఆరాధించేవాణ్ణి నేను, ఎవరికీ భయపడని వాణ్ణి నేను. భయం అనేది లేదు అసలు. భీమసేన దేవుల వారి ఈ మాటను కూడా చక్కగా అర్థం చేసుకోవాలి. న భయాద్ బోధయిష్యామి భ్రాతుస్తవ దురాత్మనః. నేనేదో దుష్టుడు అని అన్నానని కాదు, మహాభారతమే చెబుతుంది. దురాత్మనః, దుష్టమైన మనసు తనది. దుష్టమైన మనసు కల ఒక బలవంతుడు, మంచి మనసు కల మరో బలవంతుడు. ఎవరిది గెలుపు? ఎవరు గెలుస్తారు? ఎవరి వల్ల ఎవరికి భయం? నిజమే, చెడ్డవాళ్ల నుండి భయపడాలి. ఎవరు? చెడ్డ పనులు అప్పుడు ఇప్పుడు చేసేవారు భయపడాలి. కానీ ఎప్పుడూ చెడ్డ పని చేయని వారు, ఎప్పుడూ ఎవరి మనసు చెడిపోదో, ఏ సందర్భంలోనూ ఎవరి మనసు చెడిపోదో, ఏ ఒక్క క్షణము ఎవరి మనసు చెడు మార్గంలో ప్రయాణం చేయదో, అలాంటి వారు ఎవరికి భయపడాలి? అసలు భయపడే అవసరమే ఉంది వారికి? మహాభారతం ఎంత చక్కగా బోధిస్తుందో. భీమసేన దేవుల వారి మాటలు ఎలా ఉన్నాయో చూడండి. దురాత్మనః భ్రాతు భయం నాస్తి. దురాత్మని వల్ల భయమా? నాకు లేదు. అవును, భయపడతారు. ఎవరు? అప్పుడప్పుడు చెడ్డ పని చేసేవారు కూడా భయపడతారు. కానీ ఎప్పుడూ చెడ్డ పని చేయని వారాయ భీమసేన దేవుల వారు. ఎందుకని భయపడాలి? నహి మే రాక్షసాభీరు సోఢుం శక్తా పరాక్రమం. అసలు నా బలాన్ని సహించడం ఎవరి వల్ల సాధ్యమవుతుంది? నాకు భయం లేదని చెబుతూ నేను తప్పు చేయలేదు అని చెబుతూ ఉన్నారు. కొన్ని మాటలు ఒకలా ఉంటాయి, ఆ మాటలకు మరో విధంగానే అర్థం ఉంటుంది. ఇప్పుడు చూడండి, నాకు భయం లేదు. భయం లేదంటే భయం మాత్రమే లేదన అర్థం. ఎందుకు భయం లేదు అనే విషయాన్ని తను చెప్పాలి. ఎందుకు తనంత ధైర్యంగా ఉన్నాడు? ఎలా నిద్రను గెలిచాడు? ప్రపంచంలో అతి భయంకరమైన వస్తువు ఏదో తెలుసా? నిద్ర. గెలవలేని వస్తువు ఏదో తెలుసా? నిద్ర, ఆకలి. మనిషి దేన్నైనా గెలవచ్చు, కానీ ఆకలి నిద్రలను మాత్రం గెలవడం మనిషి వల్ల సాధ్యం కాదు. ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం, తను గుడాకేశుడు, అర్జునుడు నిద్రను గెలిచినవాడు, అయినా కూడా తను నిద్రపోతూ ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో భీమసేన దేవుల వారు ఎలా ఉన్నారు? ఎలా మేలుకొని ఉన్నారు? ఆ నిద్రను గెలిచారు కదా. నిద్రలాంటి భయంకరమైన ఓ వస్తువును, భావనను వారు గెలిచారంటే ఆ హిడింబుని గెలవడం ఒక లెక్క. నాకు భీమసేన దేవుల వారు చెప్పకనే చెబుతూ ఉన్నారు ఈ విషయాలన్నిటినీ కూడా. నేను మంచివాణ్ణి అనడం లేదు, నాకు భయం లేదు అంటూ ఉన్నారు. ఎవరికి భయం ఉండదు? మంచివారికి భయం ఉండదు. అదేంటి, చెడ్డవారికి కూడా భయం ఉండదే? ఏ భయమో వారికి ఉండదే? అంటే వారికి భయం ఉంటుంది, భయం లేని వాళ్ళుగా నటిస్తారంతే. నేను బలవంతుణ్ణి అనే నమ్మకం ఎదుటి వారికి కుదరాలనే ఉద్దేశంతో భయం లేనివాడిగా నటిస్తాడే తప్ప క్షణక్షణము తను భయపడుతూ ఉంటాడు. కానీ మంచివారికి భయం అనేది ఉండదు. కనుక నేనంతటి మంచివాణ్ణి అని చెప్పకనే మహాభారతం చెబుతోంది భీమసేన దేవుల వారి మంచితనాన్ని. భయం ఉండదు. తప్పు చేసిన వాడు భయపడాలి, తప్పు చేయని వారు ఎవరికి భయపడాలి? ధైర్యం లేనివారు భయపడాలి, ధైర్యం ఉన్నవారు ఎవరికి భయపడాలి?
నిద్రను గెలిచే ధైర్యం ఉన్నవారు, ప్రేమను గెలిచిన ధైర్యవంతులు. అలాంటి భీమసేన దేవుల వారు దుష్టతనానికి భయపడాలా? లేదే, నాకు అసలు భయం లేదన్నారు. మరో క్షణం ఆశ్చర్యానికి లోనయ్యింది హిడింబీదేవి. ఏంటి ఇలాంటి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాడు? ఇది అహంకారమా లేదా ఆత్మసమాలోచన? ఇది తన గురించి తనకు తెలుసుకున్నాడా? తన గురించి ఎవరైతే పరిపూర్ణంగా తెలుసుకుంటారో వారు మాత్రమే అలా నిర్భయంగా ఉండగలుగుతారు. ఇదేంటి అహంకారమా లేదా తన స్వరూప జ్ఞానమా? ఇది విస్తుపోయింది, ఆశ్చర్యం అనిపించింది. ఇలాంటి వ్యక్తిని ఇంతవరకు తను చూడలేదు. క్షణం గడిచే కొద్దీ భీమసేన దేవుల వారిపైన తన ప్రేమ కూడా పెరుగుతూ ఉందే తప్ప తరగడం లేదు. మనిషికి ఎలా అవుతుందంటే కాలం గడిచే కొద్దీ ప్రేమ తరుగుతుంది. కానీ ఆ హిడింబీదేవికి భీమసేన దేవుల వారి ఆ ప్రవర్తనలను గమనిస్తూ ఉంటే క్షణక్షణము వారిపైన మరింత ఇంకింత ప్రేమ ఎక్కువవుతూ ఉందే తప్ప ఈ ప్రేమను నేను మోయలేమేనో అని తను అనుకుంటుందే తప్ప ఆ ప్రేమ తనలో తరగడం లేదు. అంత అద్భుతమైన ఆ వ్యాపారాన్ని తను చేస్తూ ఉన్నారు భీమసేన దేవుల వారు. అలాంటి అద్భుతమైన వ్యక్తిత్వాన్ని చూపెడుతూ ఉన్నారు. తం వా ప్రేషర తన్వంగి భ్రతరం పురుషాదకం. ఏంటి, మనుషుల్ని తినేవాడా తను? మనుషుల్ని తింటాడా? తననే పంపించు, ఓ చేయి చూసుకుంటానన్నారు భీమసేన దేవుల వారు. అలా చెప్పిన తరువాత మళ్ళీ వైశంపాయనుల వారు చెప్పారు, చాలాసేపు అయ్యింది, చాలా సమయం అయ్యింది చెల్లి వెళ్ళి, ఎందుకని తను రావడం లేదు? ఎంతో దూరంలో లేరు వాళ్ళు, చాలా దగ్గరలోనే ఉన్నారు. అయినా ఇంత సమయం చేసింది లేదే ఎప్పుడూ కూడా, ఎందుకని ఇంత ఆలస్యం తను చేస్తూ ఉంది? ఆలోచించాడు. ఎవరు అడ్డగిస్తూ ఉన్నారు, ఎవరు అడ్డుకుంటూ ఉన్నారు నా చెల్లిని? లేదా నా చెల్లి మనసే మారిపోయిందా? ఏం జరుగుతుంది అక్కడ అసలు అని తనకు చాలా బాధ కలుగుతూ ఉంది. ఆహారం తినాలి, ఆకలిని పోగొట్టుకోవాలి అనే ఆలోచనలో తనున్నాడు. అందులోనూ ఆ వాసన, రక్తం యొక్క వాసన, ఆ రక్తం వాసన మరిగిన పులి తను, సింహం తను, దుష్ట ప్రాణి తను. కనుక ఆపుకోవడం తన వల్ల కావడం లేదు. ఆ సలసల మరిగే రక్తాన్ని, ఆ మాంసాన్ని తినాలని తను ఆలోచిస్తూ ఉన్నాడు. నా ఆలోచనకు, నా సంకల్పానికి విఘ్నం ఎవరయ్యారు? చాలా కోపోద్రిక్తుడయ్యాడు హిడింబుడు. హిడింబుడు కోపోద్రిక్తుడై వెళుతూ ఉన్నాడు. సాహం త్వాం భ్రాతృభిస్సార్ద్రం యద్బ్రవీమి తథాకురు అహం కామగమావీర రక్షోబల సమన్విత. మళ్ళీ హిడింబి చెప్పింది. అన్నయ్య లేచాడు, వస్తూ ఉన్నాడు. నాకే భయం కలుగుతోంది. అదేంటి, ఇంకా నీకు భయం కలగడం లేదా? ఆరుహేమాం మమ శ్రోణిం నేష్యామి త్వాం విహారస. మళ్ళీ భీముడు అన్నాడు, మా భయస్త్వం, ఎందుకని భయపడుతూ ఉన్నావు? నేనండగా ఉండగా భయపడనవసరం లేదు. అది నా వాళ్లకు తెలుసు. కనుక వాళ్ళు ఎంత సుఖంగా నిద్రపోతూ ఉన్నారో దాన్ని గమనిస్తే నేనేంటో నువ్వే తెలుసుకోగలగాలి. నేను చెప్పడం కాదు, అన్నీ అలా చెప్పడం కూడా కుదరదు. వినేవాళ్లకు అహంకారం అనిపిస్తుంది. కనుక భీమసేన దేవుల వారన్నారు, నేను లేచి కూర్చున్నాను, వాళ్ళు గాఢంగా నిద్రపోతూ ఉన్నారు. నా అన్నయ్య అక్కడున్నాడు, నా తమ్ముళ్ళు ఉన్నారు, నా తల్లి అక్కడ ఉంది, నా అమ్మ, నన్ను కన్న అమ్మ అక్కడుంది. వారికి ఎంత విశ్వాసం ఉంటే నా పైన బాధ్యతను మోపి వాళ్ళలా పడుకుంటారో ఒక్కసారి ఆలోచించవా? నిర్భయంగా వాళ్ళు పడుకున్నారంటే వారి నిర్భయానికి కారణం ఎవరో ఆలోచించావా? నువ్వెందుకు భయపడుతూ ఉన్నావు? నేనేంటో నీకు తెలియదు కదా. ఈ ప్రసంగాన్ని చూసి అర్థం చేసుకోవాలి. మా భయస్త్వం, భయపడనవసరం లేదు నేనున్నప్పుడు. అహమేనం హనిష్యామి పశ్యంత్యాస్తే సుమధ్యమే. నువ్వు చూస్తూ ఉండగానే ఆ హిడింపుని చంపుతాను నేను అని భీమసేన దేవుల వారు ప్రతిజ్ఞ చేశారు. విక్రమం తే యథేంద్రస్య సాధ్యద్రక్షసి శోభనే మామవంస్థా ప్రతుశ్రోణి మత్వా మామిహ మానుషం. సామాన్య మనిషిని నేను అని నువ్వు అనుకుంటూ ఉన్నావా? కాదు కాదు, అలా అనుకుని నన్ను అవమానపరచకు అని భీమసేన దేవుల వారు అన్నారు. మళ్ళీ హిడింబి అందుకుంది, లేదు నాథ, నిన్ను అవమానపరచడం లేదు, నిన్ను సంరక్షించుకోవాలనే నా తపన అంతా అని వాళ్ళిరువురూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు హిడింబుడు ప్రవేశించాడు.
దాన్ని చూశాడు. హిడింబి యొక్క రూపాన్ని గమనించాడు. హిడింబ భీమ వారిరువురి సంవాదాన్ని వింటూ ఉన్నారు. ఇదేంటి, వీరిరువురి మనసులు కలిశాయా? నా చెల్లి తనను ప్రేమిస్తూ ఉందా? వారిని సంరక్షించాలని తను అనుకుంటూ ఉందా? కోహిమే భోక్తు కామస్య విఘ్నం చరతి దుర్మతి న బిభేషి హిడింబే కిం మత్కోపాద్ విప్రమోహిత. ఏంటి హిడింబి చెల్లెమ్మ, ఏం చేస్తూ ఉన్నావు? అసలు ఎవరితో మాట్లాడుతూ ఉన్నావు? మనసు పారేసుకున్నావా? నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా? ఇదేంటి, ఒక రాక్షస స్త్రీవై ఒక మనిషిని ప్రేమిస్తూ ఉన్నావా నువ్వు? ఆశ్చర్యం అనిపిస్తూ ఉందే. ఎవరు నా ఆహారానికి అడ్డొచ్చింది? అడ్డు తగిలిందెవరు చెప్పు, అడ్డంగా నరికేస్తానని హిడింబుడన్నాడు. తనకు అదే భాష తెలుసు కదా, ఆ భాషలోనే తనన్నాడు. రక్షన్ ప్రబోధం భ్రాతॄణాం మాతుశ్చ పరవీర భగినీం ప్రతి సంక్రుద్ధం ఇదం వచనమబ్రవీత్. భీమసేన దేవుల వారు అన్నారు, ఏయ్ దుర్బుద్ధి, ఏం చేస్తూ ఉన్నావు? ఏం మాట్లాడుతూ ఉన్నావు? ఎవరితో మాట్లాడుతూ ఉన్నావు? ఎవరున్నారని గమనించావా ఇక్కడ అని భీమసేన దేవుల వారు అన్నారు. ఏంటి, నీ చెల్లిపైన నీ పరాక్రమమా? తనను చంపుతామంటూ ఉన్నావు. ఏమైనా అడ్డుకోవాలంటే నన్ను అడ్డుకో. యుద్ధం చేయాలా? నాతో యుద్ధం చేయమన్నాడు. చెల్లిని చంపుతావన్నో అంటూ ఉన్నావే, స్త్రీని ఎవరైనా చంపుతారా? లేదే. మొదట నన్ను అడ్డుకోమన్నారు భీమసేన దేవుల వారు. మయితు తిష్టతి దుష్టాత్మన్న స్త్రియం హంతుమర్హతి. భీమసేన దేవుల వారికి హిడింబి ఎవరో తెలుసు, హిడింబుడు ఎవరో కూడా తెలుసు, వారి స్వభావం వారి వ్యక్తిత్వం కూడా తెలుసు. చెడ్డవాళ్ళు భీమసేన దేవుల వారిని ప్రేమించలేరు. ఒక్క మాటలో తెలుసుకోండి. భీమసేన దేవుల వారిని ప్రేమిస్తూ ఉన్నారంటే వాళ్ళు చెడ్డవారు కాదు. అది అందరికీ తెలిసిన విషయమేది. ముఖ్య ప్రాణదేవుల వారు, ముఖ్య ప్రాణదేవుల వారిపైన సాత్వికులకు ప్రేమ ఉంటుందే తప్ప, గౌరవం భయభక్తులు ఉంటాయే తప్ప, రాజసులకు కానీ తామసులకు కానీ అస్సలు వారిపైన ప్రేమ ఉండదు. కదాచిత్ రాజసులకు ముఖ్య ప్రాణదేవుల వారిపైన భక్తి కలగొచ్చేమో, కానీ తామసులకు అసలు భక్తి వారిపైన ఉండదు. ఎప్పుడైతే హిడింబి తనను ప్రేమించిందో లోకం అనుకోవాలి, భీమసేన దేవుల వారిని ప్రేమించిన తరువాత వారు సాత్వికులు అనుకోవాలి. భీమసేన దేవుల వారిని ద్వేషిస్తూ ఉన్నారంటే వారు సాత్వికులు కానే కాదు, వారు తామసులు అని అర్థం చేసుకోవాలి. ప్రేమించేవారిని, సమస్తమైన ప్రపంచాన్ని ప్రేమించేవారిని, అనంత జీవరాశుల్ని ప్రేమించేవారిని ఎవరైనా ద్వేషిస్తారా? ప్రేమించేవారిని ద్వేషించడం, ప్రేమను ద్వేషించడం ఒకటే. ఆ భీమసేన దేవుల వారు లేరంటే, ముఖ్య ప్రాణదేవుల వారు లేరంటే అసలు శ్వాసోచ్ఛ్వాసనే లేదు ఎవరికి. అలాంటి శ్వాసను ఉచ్ఛ్వాసను అందించడం ద్వారా ప్రజలందరినీ ప్రేమించే ఒక మూర్తి భీమసేన దేవుల వారు. అలాంటి భీమసేన దేవుల వారిని చంపాలని హిడింబుడు చూస్తే చంపడం సాధ్యమవుతుందా? అది సాధ్యం కాదు. భీమసేన దేవుల వారు అన్నారు, నిన్నెలా చంపుతానో చూడమన్నారు భీమసేన దేవుల వారు. అద్య గాత్రాణి తే కంకాశ్యేన గోమాయవస్తథ కర్షంతు భువి సంహృష్టా నిహతస్య మయా మృధే. యుద్ధంలో నేను నిన్ను చంపిన తరువాత నక్కలు కుక్కలు నిన్ను చంపుకొని తింటాయి. ఇక చచ్చిపోయిన తర్వాత చంపడం ఏంటి అసలు? నిన్ను లాక్కుని వెళతాయి, లాక్కుని వెళ్ళి నిన్ను తింటాయి, వాటికి ఆహారంగా నిన్ను వేస్తానని భీమసేన దేవుల వారు అన్నారు. నిరాబాధాస్త్వరిహతే మయా రాక్షస పంసన వనమేతచ్చరిష్యంతి పురుషా వనచారిణ. చూడండి, ప్రజలపైన ఎంత మమకారమో, ప్రజలపైన ఎంత ప్రేమో భీమసేన దేవుల వారికి. ఈ అడవిలో ఉన్న వనేచరులందరూ కూడా ఈ హిడింబునికి భయపడి ఉపజీవనం చేసుకోలేక ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఏం చేసుకోలేక ఇక్కడికి చివరికి ఋషులు మునులు కూడా రావడం లేదు, మానేశారు ఇక్కడికి రావటాన్ని. చాలా మంచి ప్రదేశం ఇది, పుణ్యప్రదమైన ప్రదేశం ఇది. ఈ ప్రదేశంలో ఉండి తపస్సును చేయాలి, ఈ ప్రదేశంలో ఉండి భగవంతుణ్ణి ఆరాధించాలి, ఈ ప్రదేశంలో విద్యార్థులు అధ్యయనం చేయాలి, ఈ ప్రదేశంలో గురుకులాలు ఉండాలి. ఈ ప్రదేశంలో సంచరించే వనేచరులు ఎవరైతే ఉన్నారో, అడవిలో సంచరించేవారు, అడవిని నమ్ముకుని ఉపజీవించేవారు, జీవించేవారు ఎవరైతే ఉన్నారో వారందరూ బ్రతకాలి కదా.
వారందరి బ్రతుకుకి నువ్వు అడ్డయ్యావు. కనుక నీ అడ్డును తొలగించి వారందరినీ ఈరోజు నేను సంతోషపెడతానన్నారు భీమసేన దేవుల వారు. ఇది భీమసేన దేవుల వారు చంపేందుకు కారణమేంటో మనం తెలుసుకోవాలి. ఎందుకని చంపారు? హిడింబుడు అడ్డయ్యాడని చంపాడా? నా అన్నదమ్ముల నిద్రకు భంగం కలిగించాలని ఆలోచించాడు కనుక చంపేయడమా? నిద్రకు భంగం కలిగినంత మాత్రాన చంపేయాలా? ఇదా భీమసేన దేవుల వారి సిద్ధాంతం అని పైన అనిపిస్తుందలా. కానీ లోతుకు వెళ్ళి ఆలోచిస్తే అందుకు కాదు. భీమసేన దేవుల వారి మాటను మరోసారి గమనించాలి. నిరాబాధాస్త్వరిహతే మయా రాక్షస పాంసన వనమేతచ్చరిష్యంతి పురుషా వనచారిణ. ఏ బాధ లేకుండా ఈ అడవిలో సంచరించాలి అందరూ కూడా. వారికి ఉపజీవనం కలగాలి కదా. కొందరికి నగరం ఉపజీవనమైతే మరికొందరికి అడవి ఉపజీవనం. అడవిలోని వస్తువులను తీసుకొని నగరంలో అమ్మి బ్రతికే వారెందరో ఉంటారు. వారి పొట్టపైన కాలేస్తావా నువ్వు? వారు ఏ బాధ లేకుండా ఈ అడవిలో సంచరించాలి. ఎలా సాధ్యమవుతుంది? నిన్ను చంపితే సాధ్యమవుతుంది. అది ఏదో నా అన్నదమ్ములను లేపడానికి వచ్చావని నిన్ను చంపడం కాదు. నీ వల్ల ఎందరికి హాని కలుగుతూ ఉంది. దాన్ని ఆలోచించారు భీమసేన దేవుల వారు. కనుక నిన్ను చంపాలి, చంపి తీరాలి. చంపడం నా వల్ల సాధ్యమవుతుంది. ఇదే పరోపకారం అంటే ఇదే. క్షణము పరోపకారాన్ని గురించి ఆలోచించే స్వభావం కలవారు భీమసేన దేవుల వారు. తనకేమీ కాని ప్రజలను కూడా కాపాడుకోవాలి, వారిని కూడా ప్రేమించాలి అనే తపన, ఆ ప్రేమను తపస్సుగా చేసిన వారు భీమసేన దేవుల వారు. ఎవరసలు ఆ అడవిలో ఉన్నవారికి భీమసేన దేవుల వారికి సంబంధం ఏంటి అసలు? వారిని సంరక్షించాలని ఎందుకు సంకల్పించుకోవాలి? అందుకని ఆ హిడింబుని ఎందుకు ఎదుర్కోవాలి? ఏం లేదు, ప్రజలు సుఖంగా ఉండాలి, బ్రతకాలని కోరుకునే వారందరూ కూడా. కనుక వారు బ్రతుకును నిరూపించాలి, నిర్దేశన చేయాలి, మరొకరికి బ్రతుకును కల్పించాలి, బ్రతకడానికి అవకాశం ఇవ్వాలి. బ్రతుకు తెరువు అని మనం అంటామే, ఆ బ్రతుకు తెరువుకు అవకాశం కల్పించాలి. అలాంటి అవకాశం కల్పించిన మహామనిషి భీమసేన దేవుల వారు. ఈ మాటల్ని తను అంటూ ఉంటే అసలు హిడింబికి ఎంత సంతోషం కలుగుతూ ఉందంటే, నేను ఒకసారి చెప్పాను కదా, భీమసేన దేవుల వారిపైన క్షణము తనకు ప్రేమ పెరుగుతుందే తప్ప తరగడం లేదు. ఈ మాట అన్న తరువాత అసలు ఏమయ్యిందో, ఏమనిపించిందో తనకు ఓసారి తనై ఆలోచిస్తే, ఆ హిడింబి స్థానంలో మేముండి ఆలోచిస్తే, ఈ మాటను వింటే మేం భీమసేన దేవుల వారిని ప్రేమిస్తూ ఉన్నాం. అసలు ఎక్కడ భీమసేన దేవుల వారు, ఎక్కడ మేము? అయినా ఆ స్థానంలో ఉండి ఆలోచించగలిగితే ఏమనిపిస్తుంది? ఎంత ఆనందం అనిపిస్తుంది, ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు సంబంధం లేని ఆ అడవి మనుషులపైన ఇలాంటి ప్రేమ తనకుంటే, వివాహం చేసుకున్న భార్య పైన ఎలాంటి ప్రేమ తనకుంటుందో, ఎలా ప్రేమించగలడో తను. క్షణానికి తన ప్రేమను అర్థం చేసుకుంటూ ఉందే తప్ప తనపైన కోపం కలగలేదు హిడింబికి. ఈ మాట చెప్పిన తరువాత ఇక మొత్తం ఫ్లాట్ అయిపోయింది. ఏంటి తను అన్నయ్య అంటాడు, తమ్ముళ్ళు అంటారు, అమ్మ అంటాడు, నిద్ర అంటాడు, వారిని లేపడం సాధ్యం కాదంట, భయమా అంటాడు. చివరికి ప్రజలు, అడవి మనుషులు, వారు కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటారే భీమసేన దేవుల వారు. చూడండి, భీమసేన దేవుల వారిని ధిక్కరించేవారు, తిరస్కరించేవారు, నిద్రమత్తు తప్ప మరో విషయం ఎరగని వారు భీమసేన దేవుల వారు, మొండి ఘటం అనుకునేవారు ఈ మాటల్ని చక్కగా వినాలి, రిజిస్టర్ చేసుకోండి ఈ మాటల్ని. నిరాబాధాస్త్వరిహతే మయా రాక్షస పాంసన వనమేతచ్చరిష్యంతి పురుషా వనచారిణ. పాపం వారికి బ్రతుకు తెరువే లేకుండా పోయింది. అడవికి వచ్చాం, మంచిదే అయ్యింది మాకు. అదేదో దుర్యోధనుడు అడవికి వెళ్ళేలా చేశాడు, తెలియదు. ఇలాంటి వారిని సంరక్షించాలి నేను. అక్కడే ఉండి, హస్తినావతిలో మాత్రమే ఉండి అక్కడి ప్రజలను మాత్రమే సంరక్షించుకోవడం కాదు రాజు యొక్క కర్తవ్యం.
ఎక్కడెక్కడ ఎవరెవరైతే ప్రజలున్నారో వారినంతా తమ ప్రజలనుకొని వారిని సంరక్షించాలి. ఆ పనిని చేయనారంభించాడు భీమసేన దేవుడు. హిడింబుడన్నాడు, ఏంటి గర్జిస్తూ ఉన్నావు? గర్జనతో గెలుపు రాదు. గెలుపు రావాలంటే యుద్ధం చేయాలయ్యా అన్నాడు తను హిడింబుడు. వారిరుకు యుద్ధం ప్రారంభమవుతోంది. ఆ సందర్భంలో చేతిని లేవనెత్తి భీమసేన దేవుల వారిని కొట్టడానికి వెళ్ళాడు. భీమసేన దేవుల వారు ఆ చేతిని పట్టుకున్నారు. ఆ పట్టును విడిపించుకోవడం తన వల్ల సాధ్యం కాలేదు. అసలు ఎలాంటి రాక్షసుడు తను, ఎలాంటి వారిని తను చూశాడు, ఎందరెందరిని తను గెలిచాడు, ఎందరెందరిని తను తినేశాడు. కానీ ఆ భీముని పట్టును వదిలించుకోవడం తన వల్ల సాధ్యం కావడం లేదు. చేతిని ఒంటి చేత్తో పట్టుకుని లాక్కొని వెళుతూ ఉన్నాడు. తనను లాక్కొని వెళుతూ చెబుతూ ఉన్నాడు, హిడింబ హుషార్, ఇక్కడ నా అన్నయ్య తమ్ముళ్ళు పడుకున్నారు, నా అమ్మ పడుకొనింది ఇక్కడ, వారికి ఏ విధమైన ఆతంకం కలగకూడదు, ఇక్కడ కాదు నీ పౌరుషం, పదమన్నాడు. లాక్కొని వెళ్ళాడు. చాలా దూరం వరకు లాక్కొని వెళ్ళాడు. ఎంత దూరం వరకు లాక్కొని వెళుతూ ఉన్నా ఒక్క క్షణమైనా తన నుంచి విడిపించుకోవడం తన వల్ల సాధ్యం కావడం లేదు హిడింబుని వల్ల. భీమసేన దేవుల వారి బలమేంటో చూడండి. రాక్షసుని పైన వీరవిహారం ఎలాంటిదో గమనించండి. అసలు ఏ రోజు రాక్షసులతో యుద్ధం చేసిన ప్రసంగం లేదు భీమసేనునికి. ఆ ప్రసంగం కూడా అవసరం లేదు. సమస్త ప్రపంచాన్ని శాసించే బలం తనది. అలాంటి బలవంతుడు ఒక్క ఉదుటున తన చేతిని పట్టుకుని లాక్కుని వెళుతూ ఉంటే ఉడుంపట్టు అంటారే, ఆ ఉడుంపట్టు ఏదో అనాలి కానీ భీముని పట్టు అది అనుకున్నాడు. తనన్నట్లే చేస్తాడనుకున్నారు. చంపుతాడేమో అనుకున్నాడు. భయపడ్డాడు. ఏం చేయాలి, ఎలా విడిపించుకోవాలి? చెల్లిని వేడుకోవాలా లేదా తననే వేడుకోవాలా? లోపల అహం ఎలా వేడుకోవాలి, ఎలా విడిపించుకోవాలి అనే మీమాంసలో ఆ హిడింబుడు పడ్డాడు. విడిపించుకోవడం తన వల్ల సాధ్యమయ్యిందా? అసలు సాధ్యం కాలేదు. యుద్ధం చేశాడు, తనతో యుద్ధం చేసి తనను చంపేశాడు. అంతలోపే పాండవులందరూ మేల్కొన్నారు. ఏం జరిగింది, ఏం జరుగుతూ ఉంది అసలు ఆశ్చర్యంతో చూశారు. హిడింబుణ్ణి భీమసేన దేవుల వారు చంపేశారు. వారిరువురి మధ్య చాలా యుద్ధం జరిగింది. చాలా అద్భుతమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఎలా జరిగింది కాస్త వివరించాలి నేను. ఆ వివరణను మళ్ళీ మనం రేపు విందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదాజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం అనేన భావియత్ పుణ్యం అవాప్నోతు గురుర్మమ.